शिखर वालेओं की ईश्वर महादेव की धन्यवाद। गुरु पूर्णिमा महोत्सव दिनोत्सव ఈశ్వర్ మహాదేవ్ గారి శిష్యులైనటువంటి శ్రీ రామాంజనేయ నారాయణేశ్వర స్వామి వారి గురు పరంపర గురించి, గురు సేవ మహత్యం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పంచశిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠం నుంచి మా పీఠాధ్యక్షుల వారికి ధన్యవాదాలు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु साक्षात परब्रह्म। ఈ మానవ జీవితంలో సత్ కర్మ చేయాలన్నా, సత్య మార్గంలో నడవాలన్నా మనం చేసుకున్న పుణ్యపదమేనని సత్యంగా చూపించిన బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారి పాదపద్మములకు శాస్త్రాంగ నమస్కారాలు తెలియజేస్తూ, సమయం చాలా ఎక్కువ గడిచింది కనుక బాలయోగి గారు గురించి, వారి పుట్టుక గురించి 30 సెకండ్లలో చెప్పేస్తాను. దయచేసి వినాలి. ఎందుకంటే ఈ వ్యాస మహర్షి, వ్యాస భగవానుడు జన్మించిన దినమున వ్యాస భగవానుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అనే సత్యం మీకు అందరికీ తెలియాలి. 10 సంవత్సరాల వయస్సులోనే తను గోవులు కాస్తూ వాళ్ళ అమ్మ నాన్నతో చేలోకి వెళ్ళేవాడు. ఒకరోజు ఉరుములు మెరుపులు వర్షం కురుస్తున్న సమయంలో గోవులు వదిలేసి రావి చెట్టు కింద అలా కూర్చుండిపోయాడు. గోవులు పక్క చేనులో మేసేసి చేనంతా పాడేసేసి తిరిగి చూస్తే ఆ యజమాని బాలయోగి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో నష్టపరిహారం కట్టించాలని వారి విధానానికి దిగారు. అప్పటికి కుండపోతగా వర్షం. బాల ఎక్కడికి వెళ్ళాడని ఊరంతా వెతకసాగారు. కానీ ఎక్కడ కనిపించలేడు. వర్షం తగ్గింది, తెల్లారిపోయింది. అప్పటికే 48 గంటలు గడిచిపోయింది. వెతుకుతా ఉన్నారు అడవి ప్రాంతం అంతా. ఇక చూడండి, శేష్ నాగ్ 5 మూతల పడుగ విప్పి ఒక సర్పం వారికి గొడుగులాగా ఉంది ఆ చిన్న బాలుడికి. ఆ బాలుడు ఎవరో గారు, మన ముందర ఉన్నటువంటి శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారు. వారికి అందరూ బాల మహారాజ్ గారు అని అంటారు. అలా ప్రారంభమైంది తన కెరియర్. అప్పుడు చూడండి, ఆ ఊరు మొత్తం డబ్బు చప్పుళ్లతో వారిని ఏ గురువు దగ్గరికి తీసుకెళ్దాం, ఇది ఎంత ఎందుకు జరుగుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఏడవడంతో సాధు సంత్ మహారాజ్, మాహూర్గఢ్ మహారాజ్, భూమన్న మహారాజ్ గారు దత్త వంశీయులు. ఇప్పటికీ నేటికి 128 సంవత్సరాలు గడుస్తుంది. శ్వాసపైనే, గాలిపైనే వీరు గురువుగారు ఉంటారు. వీడి లోక కళ్యాణం కోసం అవతరించిన లోక వీరుడు. గురునానక్ అంశంతో ఈ జన్మ తీసుకున్నాడు. ఆయన అలా వదిలేయండి అని చెప్పిన వెంటనే వారు కొండ ప్రాంతమైనటువంటి పంచశిఖర్ ఈశ్వర క్షేత్రం అని మనం పిలువబడుతున్న ఆ క్షేత్రంలో అలాగే తపస్సు చేసి ఉండిపోయాడు. దాదాపుగా 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు ఆహారం లేకుండా ఎవరైనా ఉండగలుగుతారా? అంటే సత్యంగా ఉండగలుగుతాడా? మనం సజీవంగా మనం చూస్తున్నటువంటి బాలయోగి గారు ఉన్నారు. వారి శక్తి యుక్తులు ఎంత చెప్పినా తక్కువే. ముందు మీకు తెలుస్తూ ఉంటుంది. దాదాపు భక్తులు వారికి ఉన్నారా అంటే ఉన్నారు, లేరు అంటే లేరు. నిష్కామంగా సేవ చేస్తూ ఉంటారు.
వారిని నమ్ముకొని 48 గంటలు ఏ రోగైనా సరే విశ్వాసంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తన దగ్గర ఉండిపోతే చాలు, ఏ మాత్రం అవసరం లేకుండా కూడా ఎన్నో క్యాన్సర్ పేషెంట్లను నేను దగ్గర ఉండి చూశాను. రీసెంట్లీ నిజామాబాద్ జిల్లా సుంకేట్ అనే విలేజ్ లో ఒక అబ్బాయి గురేస్తున్నాడు. ఇక్కడ సుంకేట్ నుంచి కూడా వచ్చిన భక్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. డాక్టర్స్ ఇక అయిపోయింది పని, పెద్దపానం అయింది, ఏం లేదు, ఇక శ్వాస లేదు అని అన్నారు. గురువు గారికి తెలియజేయడం జరిగింది. उसको हॉस्पिटल से लेकर तेरे घर को आके बिठा दो, 48 hours में उन्हें अच्छा हो जाता है అన్నాడు. అది ఎవ్వరు నమ్మలేదు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక ఏం చేద్దాం, భగవంతుడా నువ్వే బాలయోగి అని చెప్పేసి ఇంటికి తెచ్చి పెట్టేశారు. కరెక్ట్ గా 27 గంటల లోపలనే ఆయన బతికి దాదాపు 2.5 సంవత్సరాలు బతికాడు. కానీ వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు మాట